మేము కొన్ని పరుపులకి ఒక 2-3 నెలల నుంచి కొన్ని యాక్సరీస్ పెంచామండి. వరం 3-in-1 లాటెక్స్ కి 3 పిల్లోస్ ఇస్తున్నాం. కింగ్ పరుపుకి యూ పిల్లో అని ఒకటి ఇస్తున్నాం. అలాగే రీబాండెడ్ లాటెక్స్ కి డ్యూయట్ కవర్ ఒకటి ఇస్తున్నాం. ఇన్సూరెన్స్ ₹1 అని చెప్పి. అలాగే ఐరన్ కార్ట్ కి వెనకమాల కవర్ ఒకటి ఇస్తున్నాం. లేటెస్ట్ గా ఒక నెల నుంచి రివ్యూ ఆఫర్ అని చెప్పి ఫస్ట్ టైం కొన్ని పరుపుకి రివ్యూ ఇస్తే సెకండ్ టైం కొనే వాళ్ళకి ఫ్లోర్ పిల్లో ఒకటి ఇస్తున్నాం. అయితే ఇవన్నీ ఎందుకు ఎలా ఇవ్వగలుగుతున్నాం? కేవలం మేము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుతున్నామండి. ఇదివరకు ఒక పరుపు బుక్ చేయాలి అంటే మీ కస్టమర్ ఒక పరుపు ఫోన్ లో మాట్లాడి బుక్ చేసిన తర్వాత మాన్యువల్ గా బుక్ చేసేవాళ్ళం. మాన్యువల్ గా బుక్ చేసుకుని అప్లికేషన్ రాయాలి. పరుపు మీద ఏమేమి వేయాలి అనేది బిల్లు మాన్యువల్ గా కొట్టాలి. ఇవన్నీ కూడా బిల్లు కొడతాం ఒక ఎత్తు, చెక్ చేయటం ఇంకొక ఎత్తు, మళ్ళీ రీచెక్ చేయటం ఒక ఎత్తు, 3 చెక్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడటం వల్ల కస్టమర్ చేత ఈ వెబ్సైట్ లో ఆర్డర్ పెట్టిస్తున్నాం. దానివల్ల మాకు 90% పని తగ్గిపోయిందండి. మీరు ఆర్డర్ పెట్టడమే, మేము ఫోన్ లో మాట్లాడుతున్నాం, ఆర్డర్ మీరు వెబ్సైట్ పెట్టేసాము. వెబ్సైట్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడాం. ఏఐ అని పెట్టాం చూడండి. అక్కడ మీరు ఏదైనా డౌట్ అడిగితే అదే ఆన్సర్ ఇచ్చేసింది ఏఐ. ఇటుపక్క లెఫ్ట్ సైడ్ వాట్సాప్ పెట్టాం. వాట్సాప్ లో కూడా ఆటోమేటిక్ గా ఆన్సర్ వచ్చేసింది. ఇవన్నీ చేయటం వల్ల వర్క్ లోడ్ తగ్గిపోయింది. మాకు టెలికాలర్స్ ఎక్కువ మంది అవసరం రావట్లేదు. బిల్లింగ్ చేసే వాళ్ళతో పని లేదు. అలాగే అప్లికేషన్ మాన్యువల్ చేతి రాసే పని లేదు. ఇలాంటి పని అంతా కూడా కంప్యూటర్ నుంచి ఆటోమేటిక్ ఏఐ ద్వారా వస్తుంది. ఎప్పుడైతే మనకి వర్క్ లోడ్ తగ్గిందో దానికి వచ్చే ప్రాఫిట్ ని కస్టమర్స్ కి ఇచ్చేస్తున్నాం. ఆ రూపాన్ని ఎన్ని యాక్సరీస్ ఇస్తున్నాం. ఇప్పుడు మీరు కొన్ని తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత దాదాపుగా బిల్లింగ్ సెక్షన్ 90% పని తగ్గిపోయిందండి. కస్టమర్ ఆర్డర్ పెడితే బిల్లు వచ్చేసిద్దండి, జిఎస్టీ బిల్లు. అందుకని చాట్ జీపీటీ అన్న ఏఐ అన్న ఇవన్నీ మన దాంట్లో పెట్టడం వల్ల పని లోడ్ తగ్గటం వల్ల ఆ లోడ్ డబ్బుల్ని మీ కస్టమర్స్ కి ఇవ్వడం జరుగుతుంది. ఏఐ వల్ల ఎంత ఉపయోగం అనేది నేను పర్టికులర్ గా నేను చూశానండి. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా ఏఐ మీ జీవితంలో ఉపయోగానికి అవసరమైనంత వరకు వాడుకోండి. ప్రతి ఒక్కరికి అవసరం అండి. చిన్న పిల్లల కానించి 7వ తరగతి కానించి అలా ఏఐ అంటే తెలుసుకోండి. 10th క్లాస్ వరకే చదువుకోండి. ఇంక 10th క్లాస్ నుంచి చదవవసరం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినాక ఇంట్లో ఉండి చదువుకోవచ్చు. ఇంటర్మీడియట్ కూడా మన కాలేజీకి వెళ్ళి లక్షల ఫీజులు కట్టి చదవాల్సిన అవసరం లేదు. ఇవాళంతా టెక్నాలజీ వచ్చేసింది. మన అమాయకత్వమే. ఇప్పుడు మనం చిన్నప్పుడు ఎక్కాలు నేర్చుకునే వాళ్ళం. 1వ ఎక్కడి నుంచి 100వ ఎక్కం దాకా. క్యాలిక్యులేటర్ వచ్చినాక ఎక్కాలతో పని లేకుండా పోలా. సేమ్ అంతే, రిపీటెడ్ గా చేసే పనులు ఉండవు. ఇదివరకు మనకి చేతితోటి మాన్యువల్ గా రాసేవాళ్ళం ప్రతిదీ కూడా. ఫోటో స్టార్ట్ వచ్చినాక ఒకటి రాస్తే ఏం చేస్తుంది? వందల ఫోటో స్టార్ట్ చేస్తుంది. ఆ ఒక్కటే పని, మిగతా ఫోటో స్టార్ట్ చేస్తుందిగా. అందుకనే ఏఐ మీ లైఫ్ లో ఉపయోగించుకోండి. మీకు ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. మిడిల్ క్లాస్ వాళ్ళు చదువుకు ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టకండి. ఏఐని యూజ్ చేసుకొని మనం ఎదగాలి జీవితంలోనే తెలుసుకోండి. ఏఏ కోర్సులు నేర్చుకోండి. ఇక నుంచి ఇంటర్మీడియట్ అయిపోయినాక బీటెక్ చదువుకొని ఎక్కడెక్కడ కాలేజీలకి ఇతర దేశాలు చదువుకొని వస్తున్నారు. ఆ 100కి 1-2 జాబులు అండి. వాళ్ళు కూడా ఏఐ ఉంటేనే జాబు, ఏఐ లేకపోతే జాబు లేదు అసలు. అంత ఘోరంగా ఉండిద్దండి. అందుకని రాబోయే రోజులు ప్రతి ఒక్కళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మొబిలైజ్ చేసుకొని దాని మీద వ్యాపారస్తులైనా సరే మీ వ్యాపారానికి ఏఐ ఎట్లా ఉపయోగపడిద్ది అనేది మీరు ఆలోచించుకోండి.